సింగపూర్ ప్లాన్ బి చంద్రబాబు టూర్ మొదలు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గొప్ప విజనరీ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన ఏది ఆలోచించినా ఈ రోజు కోసం కాదు, రేపటి కోసం అని ఆలోచిస్తారనే సంగతి అందరూ ఒప్పుకుంటారు. అయితే నాడు 2014లో అమరావతి రాజధాని డిజైన్ చేసినప్పుడే అన్ని పగడ్బందీగా ప్లాన్ చేశారు. అయితే అమలు చేసే క్రమంలో అనూహ్యంగా 2019లో ఆ పార్టీ ఓటమి పాలైంది. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అయితే తానేం చేశారంటే సిద్ధాంతపరమైన విభేదాలతో అమరావతి రాజధాని ప్లాన్ అంతా తుంగలోకి తొక్కారు. అంతేకాదు సీఎం చంద్రబాబు ఆరోపించినట్లు సింగపూర్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని గెంటేశారు. దీంతో వారు ఏపీకి ఒక నమస్కారం పెట్టి వెళ్లిపోయారు. మళ్ళీ అధికార పీఠం ఎక్కిన చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే ఇప్పుడు ప్లాన్ బి ని అమలు చేయనున్నారు. దాని ప్రకారం సింగపూర్ పర్యటనకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ 6 రోజుల పర్యటనలో ఏం జరగబోతోంది? మళ్ళీ వెళ్లిపోయిన కంపెనీలు తిరిగి వస్తాయా? ప్రవాసాంధ్రులను మళ్ళీ మెప్పిస్తారా? పెట్టుబడులు రప్పిస్తారా? చంద్రబాబు అనుకున్నది సాధిస్తారా? ఖ్యాతి కనెక్ట్స్ ప్రత్యేక కథనం మీకోసం. సింగపూర్ దేశం ఎందుకు ప్రత్యేకమైందంటే దానికి ఒక అద్భుతమైన కథ ఉంది. దానిని చంద్రబాబు ఎందుకు ఇష్టపడతాడనడానికి ఒక లెక్క ఉంది. సింగపూర్ ఆసియాలోనే అతి చిన్న దేశంగా పేరు పొందింది. అయితే అభివృద్ధిలో మాత్రం అత్యంత వేగంగా పురోగతి సాధించిన దేశంగా పేరు పొందింది. ఈ నేపథ్యంలోనే అమరావతి రాజధానిని సింగపూర్ లా తీర్చిదిద్దాలని చంద్రబాబు కలలు కంటున్నారు. అదే ఆయన లెక్క. అంతకు మించి ఏమీ లేదని నెటిజన్లు అంటారు. ఇంతకీ సింగపూర్ కథ ఏంటంటే 20వ శతాబ్దంలో అత్యంత సంపన్న దేశాల్లో ఒకటిగా అది పేరు ప్రఖ్యాతలను పొందింది. నిజానికి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక ద్వీపం. దీని విస్తీర్ణం సుమారు 720 కిలోమీటర్లు, అంటే మన బెంగళూరు నగరంతో సమానం. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ విస్తీర్ణం 1484 కిలోమీటర్లు, ముంబై విస్తీర్ణం 604 కిలోమీటర్లు, హైదరాబాద్ విస్తీర్ణం 650 కిలోమీటర్లు. ఇలా చూసుకుంటే మన 4 మెట్రో సిటీస్ తరహాలో అది కూడా ఒకటని చెప్పాలి. ఇవన్నీ చూసే సీఎం చంద్రబాబు అలా సింగపూర్ పర్యటనకు వెళ్లారని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. సింగపూర్ వంటి ద్వీపాలు ఆ దేశం చుట్టుపక్కల 60 వరకు ఉంటాయి. కానీ సింగపూర్ స్థాయిలో ఏ ద్వీపం కూడా అక్కడ డెవలప్ కాలేదు. అందుకు కారణం ఏమిటంటే సింగపూర్ మొదటి ప్రధానమంత్రి లీ కువాన్ యూ విజన్ అని అంటారు. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసుకుందాం. దానినే చంద్రబాబు తూచా తప్పకుండా పాటిస్తున్నారనేది అందరికీ అర్థమవుతోంది. నిజానికి సింగపూర్ ప్రభుత్వంలో పారదర్శకత ఎక్కువ, అంటే అక్కడ అవినీతికి తావులేదు. అదే వారి తొలి విజయం. అలాంటి దేశం నుంచి అమరావతి రాజధాని ప్లాన్ వచ్చింది. అయితే నాడు వైసీపీ నేతలు ఆ ప్లాన్ పై కూడా బురద జల్లి పండగ చేసుకున్నారని అంటారు. ఇక రెండో అంశం ఏమిటంటే సింగపూర్ ప్రభుత్వం సరళీకృత ఆర్థిక విధానాలు అలాగే విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. దీంతో ప్రపంచ దేశాల నుంచి ఎన్నో పేరెన్నికగన్న ప్రముఖ కంపెనీలు సింగపూర్ వచ్చాయి. అలా వ్యాపార వృద్ధి సాధించింది. ఆర్థిక ప్రగతికి అదే తొలిమెట్టుగా మారింది. ఇప్పుడు అదే స్ట్రాటజీని చంద్రబాబు అనుకరించడం విశేషం. మూడో అంశం ఏంటంటే సింగపూర్ ప్రభుత్వం ఏం చేసిందనంటే పాఠశాల దశ నుండి నాణ్యమైన విద్యను అందించడంపై ఫోకస్ పెట్టింది. దాని ఫలితాలు 20 ఏళ్ల తర్వాత అందుకుంది. అదెలాగంటే అక్కడ యువత ఉన్నత విద్యావంతులుగా మారి సింగపూర్ అభివృద్ధుల్లో కీలకంగా మారారు. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ కూడా రాష్ట్రంలో విద్యా విధానంలో మార్పులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. నాలుగో అంశం ఏంటంటే సింగపూర్ ప్రభుత్వం రవాణా, కమ్యూనికేషన్, రహదారులు, వంతెనలు, ఊరికి మధ్య కనెక్టివిటీ వీటన్నిటిపై దృష్టి పెట్టింది. దీంతో వారికి మార్కెటింగ్ సులువు అయింది. పండించిన పంట గాని ఇతర ఉత్పత్తులు ఏవైనా సరే రైమ్ అంటూ రహదారులపై పరుగులు తీశాయి. దీంతో పండించిన వారికి, అమ్మే వారికి, కొనేవారికి అందరికీ లాభదాయకంగా మారింది. అంతేకాదు ఇంటర్నేషనల్ మార్కెట్ లో సింగపూర్ పేరు మారు మ్రోగిపోయింది. అందుకే సీఎం చంద్రబాబు నాయుడు కూడా పట్టణాల్లో రవాణా వ్యవస్థ పెంచేలా పీపీపీ పద్ధతిని అమలు చేయాలని భావించారు. అంటే ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రహదారుల నిర్మాణం జరుగుతోంది. అలా రాష్ట్రంలో 12,653 రాష్ట్ర రహదారులు ఉండగా వీటిలో 10,200 కిలోమీటర్లకు ప్రతిపాదనలు రెడీ చేస్తున్నారు. వీటిలో అత్యధిక రద్దీ ఉన్న 18 రోడ్లు అంటే 1,330 కిలోమీటర్లు ఫేజ్ 1 కింద, 40 కిలోమీటర్ల కంటే పొడవున్న 67 రహదారులను ఫేజ్ 1B కింద నిర్మిస్తారు. ఇందులో 3,854 కిలోమీటర్లు కొత్త రహదారులు ఉంటాయి. ఇక ఫేజ్ 1
1B తర్వాత మిగిలిన 175 రోడ్లను ఫేజ్ 2 కింద నిర్మిస్తారు. ఇందులో 5039 కిలోమీటర్లు ఉన్నాయి. ఇలా సింగపూర్ తరహాలోనే అమరావతి రాజధాని మాత్రమే కాదు, రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారు. అందుకే శరవేగంగా పనులు ప్రారంభిస్తున్నారు. ఇక సింగపూర్ డెవలప్మెంట్ లో 5వ అంశం ఏమిటంటే అక్కడ ఉన్న సహజ వనరులను సమర్థవంతంగా నిర్వహించడం, అలాగే పర్యావరణానికి ప్రాముఖ్యత ఇవ్వడంతో అందరి దృష్టిని ఆకర్షించడమే కాదు, ప్రపంచంలోనే సంపన్న దేశంగా దూసుకుపోయింది. అందుకే అమరావతిని గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా నిర్మించడం విశేషం. చివరిగా నౌకాశ్రయ నిర్వహణలో సింగపూర్ అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. 2 తెలుగు రాష్ట్రాల విభజనలో హైదరాబాద్ లాంటి అంతర్జాతీయ నగరం తెలంగాణకు పోయింది. ఏపీకి మిగిలినవి పోర్టులు మాత్రమే. అయితే మేజర్ పోర్టుల నిర్వహణ అంతా కేంద్ర పర్యవేక్షణలో ఉంటుంది. మైనర్ పోర్టుల నిర్వహణ అంతా ఆయా రాష్ట్రాల పరిధిలో ఉంటుంది. అందువల్ల అక్కడ పోర్టుల నిర్వహణపై కూడా ఆరా తీయనున్నారు. అన్ని రకాలుగా సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనపై ఫోకస్ పెట్టారు. అయితే చిన్న చిన్న దేశాలు కూడా కృషి, పట్టుదల, సమర్థత ఉంటే ఎలా ముందడుగు వేయగలవోనని నిరూపించిన దేశం సింగపూర్. అందుకే ఏపీ నుంచి వెనక్కి వెళ్లిపోయిన సింగపూర్ పారిశ్రామికవేత్తలను కలిసేందుకు చంద్రబాబు మళ్లీ నడుం బిగించారు. ఏపీకి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించడంతో పాటు ఆశల రాజధాని అయిన అమరావతిని సింగపూర్ తరహాలో ఆవిష్కరించాలనే చంద్రబాబు అభిమతానికి అనుగుణంగా ఈ పర్యటన కొనసాగనుంది. చంద్రబాబు నాయుడు 5 రోజుల పర్యటనలో భాగంగా తొలి రోజు వన్ వరల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డిజిటల్ క్యాంపస్ వద్ద ప్రవాసాంధ్రులతో సమావేశమయ్యారు. ఎన్ఆర్ఐలను ఉద్దేశించి మాట్లాడుతూ గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని సింగపూర్ పర్యటనకు వచ్చానని ఆయన వ్యాఖ్యానించారు. మరుసటి రోజు తెలుగు డయాస్పోరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమంలో పాల్గొన్నారు. సింగపూర్ ప్రజల ఉత్సాహం రాష్ట్ర అభివృద్ధికి దోహదం కావాలని ఆకాంక్షించారు. నాడు 3 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కళాశాలలు ఏపీలో ఏర్పాటు చేశానని తెలిపారు. దాని ఫలితమే నేడు ప్రపంచ నలుమూలాలకి తెలుగువారు వెళ్లారని హర్షధ్వానాల మధ్య తెలిపారు. లక్షలాది మంది తెలుగు వాళ్ళు 120 దేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడ్డారని అన్నారు. 1991లో పివి నరసింహారావు ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు దేశ ఆర్థిక దిశను మార్చేశాయని, ఐటీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా తెలుగువారు గ్లోబల్ స్థాయిలో శాసించే స్థాయికి చేరారని ఆయన పేర్కొన్నారు. అనంతరం ఐటీ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, నాడు మా నాయకుడు చంద్రబాబు విజన్ కారణంగానే 2 తెలుగు రాష్ట్రాల్లో ఐటీ విస్తరించిందని అన్నారు. ఆ రోజు ఆయన్ని అందరూ విమర్శించారు. నేడందరూ ఆయన కష్టాన్ని గుర్తిస్తున్నారు. 5 ఏళ్ల పాటు సాగిన దుష్ట పాలనలో చంద్రబాబు గారిని 53 రోజులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఎమోషనల్ అయ్యారు. ఆ సమయంలో నా భార్య బ్రాహ్మణి వచ్చి ఇవన్నీ అవసరమా అని ప్రశ్నించారు. కానీ అదే సమయంలో హైదరాబాద్ లో 45,000 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు బయటకు వచ్చి చంద్రబాబుని అరెస్ట్ చేయడము అన్యాయమని ధర్నాలు చేయడం, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వాళ్ళ ఆందోళనలు చూసి ఆమె అభిప్రాయం మార్చుకుందని అన్నారు. సమావేశంలో మంత్రులు పి నారాయణ, ఎంపీ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పెట్టుబడి అవకాశాలను ప్రవాసాంధ్రులకి, అక్కడ ప్రభుత్వాలకి వివరించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను కూడా తెలియజేశారు. ముఖ్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, ఇంకా మౌలిక సదుపాయాల రంగాలలో పెట్టుబడులను ఆకర్షించడానికి చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయితే 2019 నుంచి 2024 మధ్య 5 ఏళ్ల కాలంలో ఆర్థికాభివృద్ధి పడకేసింది. ప్రజా పథకాలపై ఉన్న శ్రద్ధ డెవలప్మెంట్ పై కొరవడంతో ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ ఎదగలేకపోయింది. ఎంతసేపు పన్నులు, కేంద్ర సహాయంపై ఆధారపడటం, లేదంటే అప్పులు చేయడం తప్ప సొంతగా నిలదొక్కునే ప్రయత్నాలేవి వైసీపీ హయాంలో జరగలేదు. అభివృద్ధి లేకపోతే ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? రాజధాని లేకపోతే రాష్ట్రానికి దక్కేదేం ఉంటుంది? తల్లి లేని బిడ్డల ఒక అనాథగా మిగిలిపోతుంది. అదే ఏపీలోనూ జరిగిందని అంటారు. అందుకే చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు నడుం బిగించారు. ఏపీ పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రజలందరూ చంద్రబాబు చేస్తున్న విదేశీ పర్యటనలు రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తున్నారు. గతంలో కూడా ఆయన పలుమార్లు విదేశాల్లో పర్యటించి భారీ ఎత్తున పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంతో సఫలమయ్యారు. ఇప్పుడు కూడా ఆయన పర్యటన విజయవంతమై భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే సింగపూర్ ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రవాసాంధ్రులను మెప్పించి మంచి పెట్టుబడులు తీసుకురావాలని, సంపద సృష్టించాలని ప్రజలు ఆశిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నేతల నోర్లను మోయించాలనుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. స్టే కనెక్టెడ్ టు ఖ్యాతి కనెక్ట్స్.